స్లాబ్ క్రాక్ రిపేర్ ఎలా చేయాలో నేను ఇప్పుడు ఫుల్ డీటెయిల్ ప్రొసీజర్ చూపిస్తాను. ఎంత రేషియో మిక్స్ చేయాలి, ఏ ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అనేది చూపిస్తాను. ఫస్ట్ మనం చాక్ పీస్తో మార్క్ చేసుకోవాలి క్రాక్ యొక్క విడ్త్ మొత్తం. ఈ మెథడ్కి మనకు చైసెల్ను హ్యామర్ అనేది కావాలి. ఇది రౌటింగ్ అండ్ సీలింగ్ మెథడ్. అంటే ఫస్ట్ గ్రూవ్ కట్ చేసి తర్వాత మెటీరియల్ అనేది ఫిల్ చేసి దాన్ని సీల్ చేయాలి. మనం హ్యామర్తోని చైసెల్ని 90 degreesలో కొట్టొద్దు. ఎందుకంటే అలా లోడ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే స్లాబ్ లోపల ఇంటర్నల్ స్ట్రెస్సెస్ అనేది ఇండ్యూస్ అవి లోపల క్రాక్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే 45 degreesలోనే మనం లోడ్ అనేది అప్లై చేసి కట్ చేయాలి గ్రూవ్ అనేది. ఫస్ట్ మీరు క్రాక్ వచ్చిన తర్వాత క్రాక్ అనేది చూడండి, అది యాక్టివ్ క్రాకా లేకపోతే డార్మెంట్ క్రాకా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్టివ్ క్రాక్ అంటే ఏంటిదంటే అది క్రాక్ అనేది స్లోగా డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది, అంటే పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. క్రాక్ అనేది వెడల్పైన పొడుగైనా దాన్ని యాక్టివ్ క్రాక్ అంటారు. జనరల్గా 20% అనేది యాక్టివ్ క్రాక్స్ వస్తాయి, ఎక్కువ శాతం అవి రావు. వస్తే అది మీరు స్ట్రక్చరల్ ఇంజనీర్ని కన్సల్ట్ అవ్వాలి. డార్మెంట్ క్రాక్స్ అంటే క్రాక్ అనేది అలాగే ఉంటుంది, ఇక డెవలప్ కాదు, సేమ్ అది 80% నియర్లీ అదే ఆ టైప్ ఆఫ్ క్రాక్స్ వస్తాయి. వాటిని ఇప్పుడు మనం ఎలా రిపేర్ చేయాలో చూస్తున్నాం. గ్రూవ్ కట్టింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను సైడ్స్ని కూడా కట్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఇపాక్సీ మెటీరియల్ ఉంది. ఆల్రెడీ ఈ స్లాబ్ మీద ఇపాక్సీ అనేది వేశారు వాళ్ళు. ఒక రిపేరర్ అనేది ఇపాక్సీ పేరుతో మోసం చేశారు. వాళ్ళకు ప్రొసీజర్ అనేది కరెక్ట్గా తెలియదు. ఆ విషయం నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఈ సైడ్స్ని మొత్తం క్లియర్గా కట్ చేసుకోవాలి. మొత్తం గ్రూవ్ అనేది ప్రిపేర్ అయినాక ఒక బ్రష్తో క్లీన్ చేసుకోవాలి దాన్ని. dr.fixit 301ని యూస్ చేస్తున్నాను. ఇది పెడిక్రీట్. దీని క్యాప్ని నేను క్వాంటిటీ కోసం యూజ్ చేస్తున్నాను, మీకు ఈజీగా అర్థం కావడానికి. ఈ క్యాప్ నుంచి నేను సిమెంట్ అనేది 20 cups తీసుకుంటున్నాను. నెక్స్ట్ శాండ్ కూడా తీసుకుంటాను. శాండ్ అనేది 1:1 రేషియో, అంటే సిమెంట్ 1%, శాండ్ 1% అన్నట్టు. అంటే శాండ్ కూడా సేమ్ 20 cups అనేది యూజ్ చేయాలి. శాండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే సిమెంట్ అనేది స్ట్రింక్ కాదు, మళ్ళీ క్రాక్స్ కూడా డెవలప్ కావు శాండ్ అనేది యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ dr.fixit 301 అనేది 4 cups యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను వాటర్ అనేది 9 cups యూజ్ చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ నేను ఎక్స్పెరిమెంట్ చేసి ఈ బెస్ట్ రేషియోనే చూస్ చేశాను. మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక బాటిల్ది తీసుకుంటున్నాను. ఆ బాటిల్లో ఈ మెటీరియల్ని ఫిల్ చేస్తాను. నా దగ్గర ఒక నాజిల్ కూడా ఉంది, దాన్ని నేను ఫిక్స్ చేస్తాను. ఈ పైన కట్ చేసి ఇప్పుడు దీన్ని గ్రూవ్లో ఫిల్ అయ్యేటట్టు ఈజీగా ఒక సీలాంట్ గన్ లెక్క ఇది యూజ్ చేస్తున్నాను దీన్ని. మీ ఇంట్లో ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు యూజ్ చేయండి. ఆ గ్రూవ్ని దీంతో ఫిల్ చేయడం వల్ల క్రాక్ లోపలికి అనేది మెటీరియల్ ఈజీగా లోపలికి వెళ్ళి ఏమైనా ఫైన్ క్రాక్ కూడా ఫిల్ అయిపోతుంది మొత్తం. కొంచెం కాంపాక్షన్ చేయండి బ్రూమ్ స్టిక్తోని. నెక్స్ట్ ఈ రిమైనింగ్ మెటీరియల్ అనేది నేను ట్రవెల్తో ఫిల్ చేస్తున్నాను గ్రూవ్ మొత్తం. కాంపాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లోపల ఉన్న ఎయిర్ అనేది బయటికి వస్తుంది కాంపాక్షన్ చేయడం వల్ల. ఎందుకంటే రెయిన్ వాటర్ అనేది మళ్ళీ లోపలికి వెళ్ళవు. ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ట్రవెల్తో స్మూత్గా ఇలా చేసుకోవాలి.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను క్యూరింగ్ చేస్తున్నాను. దీన్ని 2 times క్యూరింగ్ చేయండి, మార్నింగ్ ఆఫ్టర్నూన్. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్, ఆ రోజే ఈవినింగ్ నేను వైర్ బ్రష్తోని సైడ్స్ మొత్తం రఫ్ చేస్తున్నానండి. ఎందుకంటే బ్రష్ కోట్ వేయడం వల్ల అప్పుడు కరెక్ట్గా అతుక్క ఉంటుందండి. ఆ కోట్కి 2 కోట్స్కి మధ్యలో ఈజీగా స్టిక్ అవుతుంది. ఒక మంచి బాండ్ అనేది ఏర్పడుతుందండి. క్లీన్ చేసుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ అనేది దీని మీద అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మెటీరియల్ నుంచి ఈ స్లాబ్ అనేది వాటర్ అనేది అబ్జర్వ్ చేయకుండా ఉండడానికి. దీని తర్వాత సేమ్ రేషియో, సేమ్ క్వాంటిటీ మెటీరియల్ అనేది, కాకపోతే వాటర్ అనేది కొంచెం 2 to 3 cups ఎక్స్ట్రా యూజ్ చేయండి. ఎందుకంటే బ్రష్ కోట్ అనేది పర్ఫెక్ట్గా వేయడానికి. ఫస్ట్ మీరు ఇలా అప్లై చేయండి. థర్టీ మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఆపోజిట్గా అప్లై చేయండి ఇంకో కోట్. ఎడ్జెస్కి కూడా పర్ఫెక్ట్గా అప్లై చేయండి. ఎందుకంటే ఎడ్జెస్ నుంచి కూడా వాటర్ అనేది పెనట్రేట్ అవుతాయి. ఇప్పుడు మొత్తం సీల్ అయిపోయిందండి. తర్వాత రోజు వచ్చేసి నేను మళ్ళీ దీన్ని క్యూరింగ్ చేస్తున్నాను. క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ 7 days మీరు వారం రోజులు క్యూరింగ్ అనేది చేయండి. ఎందుకంటే క్యూరింగ్ చేస్తేనే సిమెంట్ అనేది హైడ్రేట్ అయ్యి అది హార్డ్ అయిపోయి మంచి స్ట్రెంత్ అనేది వస్తుంది, వాటర్ ప్రూఫ్ అనేది అవుతుంది అప్పుడే. ఇప్పుడు నేను ఇపాక్సీ గురించి చెప్తాను. ఒక రిపేరర్ ఏం చేశాడంటే ఇపాక్సీని ఒక మగ్లో మిక్స్ చేసుకొని ఇలా పోసాడండి గ్రూలో. అలా పోయడం వల్ల ఇపాక్సీ అనేది అవుట్ సైడ్ స్ప్రెడ్ అయిందండి మొత్తం. చూడండి ఇక్కడ ఇలా అవుట్ సైడ్ స్ప్రెడ్ అయ్యడం వల్ల ఏమవుతుందంటే రెయిన్ వాటర్ పడ్డప్పుడు దీని కిందికి వెళ్ళి వాటర్ అనేది పెనట్రేట్ అయ్యి లోపల స్లాబ్లోకి వెళ్ళి మళ్ళీ స్లాబ్ అనేది లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా జరిగింది కూడా. ఇగో ఇపాక్సీ అసలు ప్రొసీజర్ ఇదే అండి. ట్యూబ్స్ అనేది ఒక 12 inches అంటే 1 feet మధ్యలో గ్యాప్లో పెట్టి ఇంజెక్షన్ అనేది ఇస్తారండి. ఇలా ఇంజెక్ట్ చేస్తారు. దీనికి చాలా స్కిల్ కావాలి, ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఈ రోజులలో కొందరు రిపేరర్స్ ఓన్లీ మెటీరియల్ తెలుసుకొని వాళ్ళకి మెథడ్ తెలియకపోయినా రిపేర్ అనేది చేస్తున్నారు. దానివల్ల కూడా చాలా నష్టపోతున్నారు అందరూ. ఇపాక్సీ ఇంజెక్షన్ అనేది వేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. అది ఎక్స్పీరియన్స్ నాకు కూడా లేదు. ఈ మెథడ్ ఇప్పుడు రౌటింగ్ అండ్ సీలింగ్ నేను చేసింది మీరు కరెక్ట్గా చేసుకుంటే మీకు ఎకనామికల్గా ఉంటుంది, మళ్ళీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది దక్కుతుంది. కాకపోతే మీరు ఎగ్జాక్ట్ ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి. అంటే ఏ యాంగిల్లో కొట్టాలి, హ్యామర్ అనేది ఎంత మిక్స్ చేయాలి, రేషియో అనేది, క్యూరింగ్ వరకు మీరు పర్ఫెక్ట్గా చేసిందంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇదే. ఇక మీకు తక్కువ ఖర్చుతోనే మీరు ఒక మేస్త్రిని పెట్టుకునైనా మీరే గైడ్ చేయండి, మీరే సూపర్వైజ్ చేయండి, ఈజీగా మీరు చేయవచ్చు ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే.